అదే మీకు ఊహించలేని చిత్రం అండి, అది ఊహించలేని పుణ్యం అండి. ఆ పుణ్యం మాకే కలిగిందండి, మా పిఠాపురం మా 3 మండలాలకే కలిగిందండి. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే చేంజ్ అయింది పిఠాపురం. అయితే ఈ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రావడం మేము చాలా అదృష్టం చేసుకున్నాం, ఎమ్మెల్యేగా రావడం. సీఎం అవుతారండి మళ్ళీ ఈ సంవత్సరం. 5 సంవత్సరాలు పోయి సీఎం అవుతారండి మళ్ళీ. ఆయన అవ్వాలే అనుకుంటున్నామండి. ఆయన వస్తే మళ్ళీ ఇంకా బాగా చేస్తారని మాకు ఆశ. ఇంక ఈ ఆంధ్రప్రదేశ్ ఆయన చాలా అందరూ అదృష్టవంతులు. అలాంటి అయిన రాడు ఓల్డ్ 100% మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అందరినీ బాగానే చూస్తారండి. అతను సినిమాలు తీసుకుంటేనే బోల్డ్ డబ్బు వస్తుందండి. అదంతా మానేసి ప్రజలు చేయడానికే కదండి వచ్చారు. ఇప్పుడు చేసాడు 100 కడతాను, ఇంకో జరుగుతుంది. రోడ్లు వేసాడు, వాటర్ వచ్చింది, కాలనీ చేశారు. ఇంకా అంతేనా అభివృద్ధి ఇంకా చేస్తాడు, ఇంకా ఏ నాకు చేస్తాడు అభివృద్ధి. పవన్ కళ్యాణ్ వచ్చి చేయకపోతే వాళ్ళని ఊరుకుంటలేదు కదండి. పవన్ కళ్యాణ్ మేము చేయించకపోతే మేము వచ్చి చూడవా, మేము వచ్చి ఏమా అతను అడుగుతున్నాడు. మొన్న వచ్చారు కదా, బాగా చూసారు, చేసారు, బాగా జరుగుతున్నాయి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్, పీకే వాయిస్ పిఠాపురానికి స్వాగతం. పిఠాపురంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని చాలామంది బయట నుంచి సోషల్ మీడియాలో కానీ లేదా మిగిలినటువంటి ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా అడుగుతున్నారు కదండి. పిఠాపురం నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ అన్నది ఏం జరుగుతుంది అన్నది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కింద వచ్చిన తర్వాత మనకి సుమారుగా 6 నెలల లోపే మనకి పిఠాపురం నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో, నా బ్యాక్ సైడ్ చూశారు కదా, సామాజిక ఆరోగ్య కేంద్రం. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా పేదవాళ్ళ కోసం ఆయన ఆలోచించి మొదటిసారిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఈ 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా మనకి 100 పడకల హాస్పిటల్ కింద పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వర్కులు కూడా మనకి జరుగుతున్నాయండి. మీరు చూడొచ్చు చాలా క్లియర్గా. మనకి నేను చూపిస్తున్నాను. మనకి గవర్నమెంట్ వచ్చినటువంటి 6 నెలల లోపే శంకుస్థాపన జరిగింది. సుమారుగా 34 కోట్ల రూపాయలతోటి మనకి ఈ హాస్పిటల్ అంటే 100 పడకల హాస్పిటల్ కింద ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ అయినా సరే పిఠాపురం నియోజకవర్గం గురించి ఇంతగా ఆలోచించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇటువంటి దగ్గరలో మనకి పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దడం వల్ల సుమారుగా 4 నియోజకవర్గాల నుండి మనకి ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి పరిస్థితి అయితే మనకు ఉంటుంది. దానికి సంబంధించిన వర్కులు కూడా ప్రజెంట్ మనకి ఇక్కడ జరుగుతున్నాయండి, చూడొచ్చు. సుమారుగా 34 కోట్ల రూపాయలతోటి మనకి ఈ డెవలప్మెంట్ కార్యక్రమం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ప్రజల యొక్క ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం. ఇక్కడ ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, ఏ విధంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ స్థానికులతోటి మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ గారు 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ కింద మనకి ఈ రోజున డెవలప్మెంట్ కార్యక్రమం కూడా మనకి జరుగుతుంది. దానికి సంబంధించి అప్డేట్ని మన మిత్రులు కుమార్ గారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కుమార్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఈ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, మొత్తం దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత? ముందుగా ఆయన ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆయన 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా చేస్తానని ఆయన ఎలక్షన్లో హామీ ఇచ్చారు. అందరిలా కాకుండా ఆయన ఎలక్షన్లో ఆయన విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా ఆయన ఈ నియోజకవర్గానికి అన్న మాట ప్రకారం ఇచ్చిన 6 నెలల్లోనే ఆయన దాన్ని శాంక్షన్ చేయించడం, ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం, దీనికి కూడా ఒక సంవత్సరంన్నర గ్యాప్ ఇచ్చి ఆ టైంలోనే ఇది కంప్లీట్ చేసి మళ్ళీ ఆయనే వచ్చి ఇది ఓపెన్ చేసేలాగా ఆయన ఒక పూర్తి ప్రణాళికతో ఆయన దీన్ని చేస్తున్నారు. దీనివల్ల ఈ ఒక్క పిఠాపురంకే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకి, పక్కన ఉన్న నియోజకవర్గాలకి అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాకినాడ అంత దూరం వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. అందరికీ దగ్గరలో అందుబాటులో అన్ని వైద్య సదుపాయాలు కూడా ఇక్కడ అందుతాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత
ఎటువంటి డెవలప్మెంట్ జరగడం లేదని బయట సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ చాలామంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ కామెంట్స్ అండి. అది ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుందండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు బేస్మెంట్ ఎక్కడ వరకు అయిందో, ఈ వర్క్ ఇప్పుడు ఎంత స్పీడ్గా జరుగుతుంది అన్నది కూడా చూస్తే తెలుస్తుంది. ఆయన చేసినవి ఏంటంటే, ఆయన చేసిన పనులు ఎవరికి చెప్పరు. ఏ ప్రోగ్రామ్ అయినా సరే వచ్చిన వెంటనే ఇక్కడ ఒక పడా అని ఒక సంస్థను ఏర్పాటు చేయడం కానీ, ప్రతి పంచాయతీల్లో ఆయన రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఆయన సొంత శాలరీ నుంచి ఒక 42 మంది తల్లిదండ్రులు లేని పిల్లలకి ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన చేసినవి చాలా ఉన్నాయి. ఆయన ఇంకా మరిన్ని చేస్తారని, ఆయన అన్నట్టు పిఠాపురం నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఒక మోడల్ నియోజకవర్గంగా అయితే చేస్తారని మాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడవచ్చు, ఆయనకు వచ్చే జీతాన్ని, ప్రతి నెల వచ్చే జీతాన్ని తల్లిదండ్రులు లేని పిల్లలకి, వాళ్ళకి ఎలాంటి వెనకాల సపోర్ట్ లేకపోయినా, ఆర్థికంగా వాళ్ళకి ఎలాంటి సపోర్టు లేదు, అలాంటి వాళ్ళకి చదువుకోవడానికి ప్రతి నెల ఆయన వచ్చే జీతం నుంచి 5,000 ఇస్తున్నారు. అది కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇక్కడ మనకి ఇదివరకు ఎప్పుడన్నా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పెట్టుకోవాలి, ఆ అమౌంట్ రావాలి అంటే చాలా టైం పడుతుంది. అది చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఎప్పుడో 4 నెలలకు ఒక చెక్, 5 నెలలకు ఒక చెక్ వచ్చేది. అలాంటిది ఇప్పుడు పిఠాపురంలో ఎవరు చెక్ పెట్టినా సరే అది సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసినా సరే వితిన్ 2 మంత్స్లో అది క్లియర్ చేసి వస్తుందండి. మనకి ప్రతి నెల 20-30 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుంది. ఇదివరకు సంవత్సరం మొత్తం అయినా సరే ఏ గవర్నమెంట్లో అందేవి కాదు. అలాంటిది మనకి ప్రతి నెల వస్తుంది. అవన్నీ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు, బయట ఎక్కడో కూర్చుని ఎవరో మాట్లాడే వాళ్ళకి ఇవన్నీ తెలియవు. మనం పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, లేదా పిఠాపురం నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ అన్నది ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం అడిగి తెలుసుకునేటప్పుడు ప్రయత్నం చేద్దాం. బాబాయ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ హాస్పిటల్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే ఎలా జరుగుతుంది? కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి అండి మాది, కొండవరం పక్కనే. ట్రీట్మెంట్ అయితే చాలా బాగుందండి. వైద్యం కూడా చాలా బాగా జరుగుతుంది. హాస్పిటల్ కూడా కొత్త హాస్పిటల్ అనేది చాలా వేగంగా కడుతున్నారు. ఇక్కడ ఈ పిఠాపురానికి మా పవన్ కళ్యాణ్ గారు రావడం మా ఎంతో అదృష్టవంతులు అండి. మేము ఎంతో పుణ్యం చేసుకుని పుట్టామనుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉందండి. అంతా వేగంగా జరుగుతున్నాయి, అన్నీ చాలా సుఖంగా జరుగుతున్నాయండి. అంతా బాగుందండి. అంటే మీరు కొత్తపల్లి నుంచి పిఠాపురంకి వచ్చారు కదండి? అవునండి. ఈ వచ్చేటువంటి దారిలో రోడ్లన్నీ కూడా బాగానే ఉన్నాయండి? సూపర్గా పోసారండి రోడ్లన్నీ. రైలువారీ బ్రిడ్జి ఒకటి తప్పించి ఉన్నాయన్నీ కూడా సూపర్గా పోసారు. అంటే అవి కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది, కడతారని తెలిసిందండి. అది అయిపోతే మేము పుణ్యాత్తులం అండి. అన్నాలు పెట్టో కళ్ళ కళ మాకు తీరినట్టు అవుతుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఈ సంవత్సరాల కాలంలో? ఎన్ని మార్కులు వేయడానికి మాకు చేతుల్లో లేదండి. ఎన్ని ఉంటే అన్ని వేయడానికే చూస్తున్నాం. అన్నీ లెక్కెట్టుకునే తోమతలు మాకు లేవండి. ఆయనకి ఎన్ని మార్కులన్నా ఎన్ని ఉంటే అన్ని వేయడానికే చూస్తున్నాం. అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు 2 అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే 2 రోజుల క్రితం మాదాపురంలో చేశారండి. కూడా స్పందించారు. వాళ్ళకి ఆయన తరఫున వచ్చి చాలామంది చాలా రకాలుగా చూశారండి. షెడ్ కూడా వేశారు. అందులో కూడా మేము కూడా వెళ్ళి భాగస్వామ్యం అయ్యామండి. చాలా సుఖంగా జరుగుతుంది. ఇంతవరకు ఇలా చేసిన నాయకులు లేడు. ఇదే మొదటిసారి మా పిఠాపురం పుణ్యం చేసుకుని పుట్టిందండి. ఏ రోజుల్లోనో పుణ్యం చేసుకుని పుట్టింది జనం. మేము పుట్టాం, పవన్ కళ్యాణ్ కాదండి. మేము పుట్టిన గురించి ఆయన వచ్చారు మా దగ్గరికి. అంటే ఇక్కడ హాస్పిటల్లో కూడా ప్రజెంట్ వైద్యం చాలా బాగుందండి. చాలా సూపర్గా ఉందండి. అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారా. నర్సులు కానీ డాక్టర్లు కానీ అందరూ స్పందించే చేస్తున్నారండి. ఎవరికి ఇబ్బంది అనేది లేదండి. నైట్ కానీ పొగలు కానీ అంతా బాగుందండి. మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉందండి? మీ ఊర్లో డెవలప్మెంట్ ఏమైనా? మా ఊళ్ళో డెవలప్మెంట్ కూడా రోడ్లు, సీసీ రోడ్లు గట్రా వచ్చాయండి. రోడ్లు పోతున్నారా. ఉప్పాడ పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్ళే రోడ్డు కూడా భారీ ఎత్తులో రోడ్డు, పెద్ద రోడ్డు పోతున్నారు సార్. అంతా అయిపోతున్నారు. సగం అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉందండి. అంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా సరే పిఠాపురానికి రావడం లేదని చాలామంది బయట నుంచి మాట్లాడుతున్నారు కదండి? అవునండి. ఎమ్మెల్యే గారు ఒకరే కాదు కదండి. ఆయన ఎన్నో అంతరక్క చూసి ఆయన మరి పిఠాపురాన్ని ఇప్పుడు వడ్డించేవాడు మనమే పుట్టి ఆయన దగ్గర కొట్టి చెక్కలేదండి. కన్ను ఉన్నది కూడా మనకు వస్తాయండి. అన్ని విధాలు కూడా మనకి మేలు జరిగేతో ఆయన వచ్చే పని ఉందండి. ఇక్కడికి
ఇప్పుడు తెలిసి తెలియని వాళ్ళు ఆయన మా దగ్గర రాలేదు, చూద్దాం అనుకున్న వాళ్ళు ఏదో ఉన్నారండి. చూద్దాం అనుకోవడం కదండి, అది మా ఇంటికి వచ్చేస్తున్నాయని కూడా మా మేము ఇదివరకు ఆగలేదు కదండి. ఏదని అన్ని ఫ్రీగా వచ్చి మా ఏది కావాల్సింటే అది అయిపోయేటప్పుడు ఆయన వచ్చి చేసేది ఏముందండి. ఆయనకు ఒకటే కాదు కదా సార్, బోల్డ్ ఉన్నాయి. ఆయన ఇది మొత్తం అంతా చూసుకోవాలి, చూసుకునే దాని మీద రాలేకపోవచ్చండి. దాని గురించి మనం ఇబ్బంది పడకూడదు కదండి. అంటే ఆయన రాకపోయినా సరే ఇక్కడ డెవలప్మెంట్ సూపర్ అండి, ఏది ఆగలేదు సార్, ఏది ఆగలేదు, అంతా మంచిగా జరుగుతుందండి. మరి అది ఎప్పుడో ఏనాడో చేసుకున్న పుణ్యం అండి మాది. ఏం చెప్పడం ఉందండి, మా మేనత్తగారిని ఆయన దగ్గర తీసుకెళ్ళేవాడిని, కొత్త ఇసుక పిల్లించండి. ₹1,00,000 50,000 క్యాషో, 50,000 చెక్కు, ఆవిడకి ఇల్లు వెళ్ళి మేము ఫోటోలు తీసుకొచ్చామండి. మేము 6 వెళ్ళాం, కారు పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళారు, అన్నీ చేయించారు, అంత సూపర్గా చేయారు. ఇప్పుడు ఏగలమ్మ తల్లి గుడికి ఆయన మాకు కొత్త ఇసుపిల్లో ఏగలమ్మ గారి తల్లి గుడికి ఇచ్చారండి. అది పైకి పెట్టాం, ఇంకా రాలేదు సార్. దాని గురించి ఆయన చెప్పుకుందామని ఎంతో ఉంచారు. ఆ గుడి ఒకటి అయిపోతే మాకు సరిపోదు సార్. అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానం కానీ లేదా మాట్లాడేటువంటి విధానం కానీ మీకు ఎలా అనిపించిందండి? ఏది సరిపోలేదు సార్, మా కళ్ళే సరిపోలేదు సార్, మా శరీరమే సహకరించలేదండి. ఆయన చేసిన మంచితనానికి కానీ పిలిచిన పిలుపుకి కానీ మాకు ఇంకా ఎంతో పుణ్యం చేసుకున్నట్టు మాకు పుణ్యం కలిగిందండి. అంతా చాలా బాగా జరిగిపోయారండి. ఆవేళ ఇక్కడ అనాథ పిల్లలకి బస్సు ఎట్టి తీసుకెళ్ళారండి. ఆవేళ సంధించారండి. ఆయన జీతంలోది 2 లక్షల చిల్లర జీతంలోది సుమారు 42 మంది పిల్లలకి ఆయాల నుంచి అండి. ఆవేళ మా మేనత్తని తీసుకెళ్ళండి తీసుకు. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు ఇంత దగ్గర నుంచి చూస్తాం, లేదా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చి పోటీ చేసి మన జీవితాలు ఈ విధంగా మారుస్తారని ఎప్పుడైనా అనుకున్నారు? ఎప్పుడు అనుకోలేదండి. అదే మీకు ఊహించలేని చిత్రం అండి, అది ఊహించలేని పుణ్యమండి. ఆ పుణ్యం మాకే కలిగిందండి, మా పిఠాపురం మా 3 మండలాలకే కలిగిందండి. అదృష్టవంతులు మేము ఎంతో అదృష్టవంతులు అయ్యండి, వాళ్ళు ఓడిపోయారండి. మేము అదే దాన్నే చాలా మాత్రంగా మలుచుకుని పిఠాపురం ఎంచుకున్నారండి. అది మా పుణ్యం, మా పుణ్యానికి ఎంతో పెద్ద పిల్లలు అన్నమాట. అంతే, మేము ఎప్పుడు కూడా ఆయన్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటామండి పిఠాపురం మీద. అంటే చాలా మంది పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్ జరగడం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయడం లేదని బయట నుంచి చాలా మంది మాట్లాడారు. బయట వాళ్ళు అనుకుంటారండి, అందరూ అనుకున్నది ఏమవుద్దండి. ఈ 2 సంవత్సరాల ఐదులోకి అంత కనిపించింది. ఆయన 5వ సంవత్సరం తిరుతులోకి ఏం కాపాడదండి. ఎవరికే ఇక్కడ డిపాజిట్లు కానీ టికెట్లు కానీ ఉండవండి. ఈ 5 సంవత్సరాలు పోతులో తెలుస్తుందండి. ఇవాళ పెద్ద హాస్పిటల్కి చూస్తే తెలుస్తుందండి అనుకున్న వాళ్ళు అందరికీ. అంటే చాలా మంది బయట నుంచి మాట్లాడుతున్నారు అనుకుంటారండి, ప్రతిపక్షాలు ఉంటాయండి, ప్రతిపక్ష వాళ్ళు అంటారు, దాన్ని మనం పట్టించుకోవాలని పని ఏం లేదండి. అంటే పిఠాపురంలో కూడా పశువుల సంత అన్నది కూడా డెవలప్మెంట్ ఎప్పుడన్నా చూసేవండి. ఎప్పటి నుంచో 60 సంవత్సరాలు పెట్టి మేము చూస్తానే ఉన్నామండి, అలాగే ఉండేది. ఇక తప్పమని మాట అన్నారు, చేసేసారండి. చేసి ఎంతో ఇవాళ పశువులు ఉండడానికి కానీ పశువులు ఎన్నాళ్ళు బట్టి ఉన్న వాళ్ళకి కానీ ఎంత ఆనందం ఉందండి. ఆనందాన్ని కళ్ళలో చూస్తుంటే చూడలేకపోతున్నాం. ప్రతి భోజనం లేదండి, ప్రతి వాళ్ళు ఇవాళ ఆయన పుణ్యం అంట. పుణ్యానికి భోజనం ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయండి, ఎవరు పెడుతున్నారో తెలియదు. అదే ఎంతో సంతోషంగా ఉందండి. మరి ఈ సంతోషం మాకు ఎప్పుడు ఉండాలని ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నామండి. అమ్మ, మీరు పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు వచ్చారు? ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? ఇక్కడ హాస్పిటల్ ఎవరు ఉన్నారు? మీరు ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చూస్తారండి. నేను మా బాబుకి జ్వరం అని చెప్పి తీసుకొచ్చాను. ఎప్పుడు ఇక్కడికే తీసుకొస్తానండి. చాలా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చాలా మార్పు జరిగిందండి. డాక్టర్ గారు చూడడంలోనే కాదు, ఏదైనా చాలా బాగా చూస్తున్నారు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చానండి. అంటే ఈ 30 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అసలు ఇంత డెవలప్ అవుతుందని అనుకోలేదు. ఇంతమంది చాలా మంది రాజకీయం మారారు, కానీ ఇప్పటి వరకు వచ్చి ఎవ్వరూ హాస్పిటల్ ఇంత డెవలప్ చేసిందే లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఇంత హాస్పిటల్ డెవలపే కాదు, పిఠాపురమే కాదు, చాలా డెవలప్ చేశారండి. మాది జగ్గి చెరువు అండి. మా జగ్గి చెరువులో డ్రైనేజీ రోడ్డు వెళ్ళాక చాలా బాధపడేవాళ్ళం మేము అసలు. కానీ ఇప్పుడు ప్రతి వీధి రోడ్డు వేశారు, అలాగే డ్రైనేజీ కూడా వేశారండి. పిఠాపురంలో చాలామంది అనాథ పిల్లలకి చూస్తున్నారండి. అలాగే భర్త లేని స్త్రీలకు కూడా రాఖీ పౌర్ణమికి ఎప్పుడు ఎవరు చీరలు ఇచ్చేవారు కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికొచ్చి ఫస్ట్ టైం అని విన్నట్టండి స్కూల్లో టీచర్స్కి చీరలు ఇవ్వడం కానీ ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే చేంజ్ అయింది పిఠాపురం అయితే. ఈ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రావడం మేము చాలా అదృష్టం చేసుకున్నాం, ఎమ్మెల్యేగా రావడం.
అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు పిఠాపురం రావడం లేదు, ఎటువంటి డెవలప్మెంట్ కూడా జరగడం లేదని చాలా మంది మాట్లాడుతున్నారు కదండి. లేదండి, ఆయన అక్కడ ఉన్నా కూడా డెవలప్ అయితే చేస్తున్నారండి. ఆయన ఇక్కడ ఉండే డెవలప్ చేయాలని లేదు, ఆయన ఇవ్వాల్సిన సహాయం అయితే పంపిస్తున్నారు, చేయడం చేస్తున్నారు కదండి. ఇంకేం చేయాలి, ప్రతి చోట పనులు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ పనులు అయితే ఏం ఆగలేదు, అంతా బాగుందండి. రోడ్లు కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా మనకి చిన్నపిల్లలకి అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అందరికీ అండి. ఆయన ఇప్పుడు వరకు చెప్తున్నాను కదండి, ఏ రాజకీయంలో కూడా ఇంత అలా చేయలేదు. తల్లిదండ్రులు లేని పిల్లలకి పెన్షన్ ఇవ్వడం కానీ ఇప్పటికి వచ్చి ఎవరు చేశారండి అలా? ఇంత రాజకీయాలు మారే ఎవరైనా చేశారా అలాగా? ఎవ్వరూ చేయలేదు. ఆడపిల్ల చిన్న తల్లిదండ్రులు లేని పిల్లలకి ఏమో డబ్బులు ఇవ్వడం కానీ, ప్రతి వీధిలో రోడ్డు వేయడం కానీ, డ్రైనేజీ వేయడం కానీ, ఏ రాజకీయం అయినా సరే ఈ 4 సంవత్సరాలు ఉంటారండి, లాస్ట్ సంవత్సరం మాత్రమే పనులు స్టార్ట్ చేస్తారు. ఈయన అలా కాదు, ఈయన ఎమ్మెల్యే అయిన స్టార్టింగ్ నుంచే పనులు స్టార్ట్ చేసుకుంటూ ఇప్పుడు వరకు అలా చేస్తూనే వచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని అనడానికి అయితే ఎవరు సరిపోరు, ఆయన చేసినట్టయితే ఇప్పుడు వరకు ఎవరు చేయలేదండి. అంటే రెండోసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచేటువంటి పరిస్థితి లేదని చాలా మంది అన్నారు. 100% పక్కా అండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ రెండోసారే కాదు, ప్రతిసారి ఆయన వస్తారు. ఎప్పటికీ పిఠాపురం పవన్ కళ్యాణ్, మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారే అండి, వేరే నాయకుడు ఎవరో రారు, అది నిజమండి. ఆయన చేసినట్టు ఇప్పుడు వరకు అయితే ఎవరు చేయలేదు. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారండి? పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. మా పిఠాపురం చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికొచ్చి మాకెవ్వరం, మాది జగ్గి చెరువు అండి, మా జగ్గి చెరువులో మేము దోమలతో డ్రైనేజీ లేక చాలా బాధపడేవాళ్ళం. అలాగే వర్షం వచ్చిందంటే రోడ్డు లేక చాలా బురదలో చాలా దారుణంగా ఉండేదండి. కానీ మీరు వచ్చాక చాలా డెవలప్ చేశారండి, చాలా థ్యాంక్స్ అండి. పెద్దమ్మ, మీరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన పిఠాపురంలో ఏ విధంగా సాగుతున్నాము? మా మనవడు ఉన్నాడండి, చాలా బాగా చూస్తున్నారండి ఇక్కడ. ఈయన ఈ పిఠాపురం ఏరియాకి రావడం దేవుడు పంపినట్టే అండి. ఈయన రావడం అంటేని చాలా బాగా చేస్తున్నారు. రోడ్లు కానీ అన్నీ, డ్రైనేజీలు కానీ, కుళాయిలు కానీ అన్నీ సౌకర్యంగా అన్నీ బాగా చేస్తున్నారండి. అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 44 మంది అనాథ పిల్లలకి ఆయన సొంత జీతం నుండి వాళ్ళకి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కదా, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? చాలా చాలా మంచిదండి. నాలైంది ఎవరో చూడలేదు, ఎవరో ఇవ్వలేదండి, ఎవరో ఆదుకోలేదు, ఎవరైనా ఎవరైనా లేని వాళ్ళు ఆదుకోవడమే మంచిదండి, అదే మంచి పని. దాన్ని మించింది ఏదీ లేదండి. ఆయన రావడం ఈ చుట్టుపక్కల అందరికీ కూడా చాలా మంచిది. అంటే చాలా మంది రెండోసారి కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచేటువంటి ప్రసక్తి లేదు, ఓడిపోతారు. ఓడిపోయారండి, సీఎం అవుతారండి మళ్ళీ సంవత్సరం. 5 సంవత్సరాలు పోయి సీఎం అవుతారండి మళ్ళీ. ఆయన అవ్వాలి అనుకుంటున్నామండి. ఆయన వస్తే మళ్ళీ ఇంకా బాగా చేస్తారని మాకు ఆశ. మరి మా కాబట్టి ఇంకొకరికన్నా మంచి చేయడం ఇదే కదండి, అదే అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఎటువంటి కార్యక్రమాలు కానీ లేదా ఆయన రావడమే లేదు, అటువంటి నాయకుడిని గెలిపించడం వల్ల ఉపయోగం ఏముందని బయట నుంచి చాలా మంది లేదా ఆయన పనులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మాట్లాడుతున్నారు. అంటే పిఠాపురాన్ని ఎటువంటి డెవలప్మెంట్ జరగడం లేదని కూడా మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏమి లేదు, ఆయన రావాలంటే వెనకాల చేసి వాళ్ళతో చేస్తున్నారు కదా, ఆయన ఆత్మన్నా రావాలంటే రాలేరు కదా. ఆయన చేసిన పనులు వెనకాల వాళ్ళకి అప్పచెప్తున్నారు, వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారమ్మా? చేస్తున్నారండి, అన్నీ బాగా. ఈయన భయం పడి కూడా చేస్తున్నారండి అందరూ చేసి కూడా, అదే అండి. రోడ్లు కానీ లేదా ఈ ఊళ్ళో సీసీ రోడ్లు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేశారండి. మీరు వచ్చేటువంటి దారి అంతా కూడా బాగానే ఉంది? బాగుందండి, చాలా బాగా చేశారండి. అంటే రైల్వే స్టేషన్ కాడ అక్కడ కొంత ఇబ్బంది అవుతుందండి. అంటే ఆ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ లో పెట్టారు కదా. అదే అండి, దాని గురించే కానీ అంతా బాగా చేశారండి. చాలా ఇలపడగా రోడ్లు ఖాళీ చేసి పోసారండి బాగా. ఈయన వచ్చాక పోసారండి రోడ్లు, ఇప్పుడు దాకా ఎక్కడ పోయలేదండి ఎక్కడికైనా. ఇప్పుడు ఈయన వచ్చాక రోడ్లు ఎంత సూపర్గా ఉన్నాయండి, రోడ్లు చూస్తే శుభ్రం చేశారు. ఆ పక్క పక్కన కూడా శుభ్రం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 100కి ఎక్కువ వేస్తాను, ఇంకా 100కి పైన వేయాలండి. ఆయన చేసి పనులకి అయితే చాలా మంచి పనులు చేస్తున్నారండి, అభివృద్ధి చేస్తున్నారని. ఆయన మళ్ళీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. మళ్ళీ కూడా ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఆయన అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారుగా ఆయన అయిన 6 నెలల లోపే 34 కోట్ల రూపాయలతోటి 100 పడకల హాస్పిటల్ కింద చేసేటువంటి కార్యక్రమం చేశారు. అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు వస్తారమ్మా? డబ్బున్న వాళ్ళు వస్తారా? రారండి, లేని వాళ్ళే అండి. లేని వాళ్ళకే సైకిల్ చేయాలని చేస్తున్నారండి ఆయన. అది ఉన్నవాళ్ళు అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతారండి, లేని వాళ్ళు అందరూ మరి ఇక్కడికే రావాలి. అందుకని అభివృద్ధి చేసి బాగా చేద్దారని చేస్తారు.
అదే అండి. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా కూడా అందరూ డబ్బున్న వాళ్ళకి వేసారు, పేదవాళ్ళకి ఏం చేయలేదని చాలా మంది మాట్లాడుతున్నారు. అనుకుంటారండి, ఏరియా వాళ్ళు అనుకుంటారండి. ఈయన మీద అభిమానమే కానీ తప్పుగా మాట్లాడరు ఎవరు ఉంటారండి. ఈయన మీద అభిమానం చేస్తారని ఆ నమ్మకం ఉందండి అందరికీ. అదేండి, అంత బాగానే చేస్తున్నారు. అంతా బాగా చేస్తున్నారండి. ఈ రైట్ నాయకుడే రావాలండి. ఎప్పుడైనా మంచిగా చేస్తాడు ఈయన వచ్చినప్పుడు అలా. అదే అండి. అంటే ముందు గవర్నమెంట్ తోటి పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ బాగుందా? ఇదే బాగుందండి. ముందు మీద ఇదే బాగుందండి. బాబాయ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ హాస్పిటల్ ఎందుకు వచ్చారు? ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన పిఠాపురం నియోజకవర్గంలో ఏ విధంగా కనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇప్పుడు మాది కొత్తపల్లి మండలం, కొత్త సిపిల్ అండి. మా మనవడిని ఇక్కడ తీసుకొచ్చాం. చాలా బాగా చూస్తున్నారండి. ఇంకా ఈ ఏరియాలో ఆయన చేసిన సేవలు ఎవడో చేయలేదండి. మనిషి ఉండమండి, ఎక్కడ ఉంటే మాత్రం మనకి ఇక్కడికి వచ్చి పెట్టేవాడు కావాలి, కానీ మనిషి కంటికి కనపడడం ఎందుకు, చేసేవాడు కావాలి కానీ ఎవడన్నా. చాలా సూపర్గా రోడ్లు కూడా బాగా పోతున్నారండి. ఇంక ఈ ఆంధ్రప్రదేశ్ ఆయన చాలా అందరూ అదృష్టవంతులు అలాంటి అయిన రాడు. అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి రావడం లేదు, ఏ ఊరు తిరగడం లేదు, డెవలప్మెంట్ జరగడం లేదని బయట నియోజకవర్గాల నుంచి కానీ బయట వాళ్ళు కానీ చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. దాని మీద మీ స్పందన? అబ్బాయి ఎందుకండి, మనకి కావాల్సిన పనులు అవి అప్పుడు మనిషి ఉండాలేటండి. ఇంటికాడ తల్లి మనకు వండి పెట్టి తల్లిలాగా అన్నీ చేస్తున్నట్టేని మరి కావాల్సింది కడుపు నిండా చూస్తున్నాడు కదా అందరినీ. ఏ విషయము ఏది అలా అనుభూతి స్పందిస్తున్నాడా లేదా, అలాంటి నాయకుడు కావాలా. ఉంటే మాత్రం నలబట్టి ఎవడన్నా వచ్చి చేసాడేటి ఎవడన్నా ఇక్కడ అసలు ఎవడన్నా చేసాడు అలాగా. అది మనిషి ఎక్కడో ఉండే చేస్తున్నాడు ఇవన్నీ. అది మనిషి ఎందుకు కావాల్సింది, ఇక్కడ చేసి కూడా కావాలి కదా. అంటే ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ కింద ఉన్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే శంకుస్థాపన చేసి ఇక్కడ మనకు 100 పడకల హాస్పిటల్ కింద 34 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ అన్నది స్టార్ట్ చేశారు. అసలు వర్కులు జరుగుతున్నాయి ఇక్కడ. ఎంత యాగంగా జరిగిందో చూడండి. చెప్పడం ఎందుకు, చూసిన వాళ్ళు తెలుస్తుంది కదా. ఎంత అలా చేసి కూడా ఎవడుంటాడో. కంబాల వర్క్లు వ్యవహారం మిషన్లో చూడండి. అలా చేసేవాడు కావాలి కదా నాయకుడు అన్నవాడు. అని వచ్చి చూసి పోతుంటే పని అవుతుందా? ఎన్నాళ్ళు బట్టి ఏ పని అన్నా అయిందండి. కొత్తపల్లి రోడ్డు ఎన్నాళ్ళు బట్టి చూసా ఎప్పుడు అవ్వలేదు. ఇవాళ చూడండి ఎలా ఉందో ఆ రోడ్డు. ఏంటి ఇప్పటి వరకు అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు బట్టి వేయలేదండి ఆ రోడ్డు? ఇంచుమించులో 10-15 సంవత్సరాలు బట్టి వేయలేదు. వేస్తే ఇలాగా చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు వేసేవారు. ఆ ప్యాచ్ వర్క్లు వేయడం, మళ్ళీ ఊడిపోవడం, మళ్ళీ గోతుల్లో పడిపోవడం, ఎన్నో యాక్సిడెంట్లు అవ్వడం ఎన్ని జరిగి. మరి ఇప్పుడండి ప్రజెంట్ ఇప్పుడు చాలా నీట్గా చాలా రోడ్డు ఎంత ఖాళీ చేశాడండి. ఇదే కాదు, అలాగా హైవే షార్ట్ కట్ పండూరెల్లి రూటు అది కూడా బాగుంది. అది కూడా చేస్తున్నాడు. ఈయన వచ్చాక రోడ్లు మట్టి చాలా బాగా చేయాలి. అది అలాంటిది కావాలి కానీ కడుపులో ఇవాళ కొంత కూడేసి రేపు ఈ పని ఏముందానికి ఎందుకండి అన్నకి అయాలు తినేస్తే పోతుంది కిందకి. నీకు శాశ్వతంగా రోడ్డు కళ్ళు మూసుకుని పోతున్నాం బండి. అలా చేయాలి. ఆల్రెడీ చాలా శాశ్వత పని చేయాలి. అలా ఎవడన్నానే ఏ ఏ ఏ ఎమ్మెల్యే వచ్చినా అలా శాశ్వత పని చేయించి కూడా నాలుబట్టి ఎప్పుడు చూడలేదు ఇలాంటి పనులు. ఈయన వచ్చి చేస్తారు. అంటే గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి లేదా గత పరిపాలన ఉన్నటువంటి నాయకులకి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత మార్పు ఏమైనా కనిపిస్తుంది? గోల్డ్ 100% మార్పు వచ్చింది. డబ్బులు ఇచ్చేవాళ్ళు జనం తిన్నాకి. ఇప్పుడు అలా కాదు, పని చేస్తున్నాడు ఈయన. డబ్బే పనే. మరి అలా చేసిన నాయకుడు కావాలి కదా. పనులు చేయించున్నాడు, అలా చేయించాలా. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు ఆయన సొంత జీతం నుండి సుమారుగా 44 మందికి అనాథ పిల్లలను చదివించడం, లేదా ప్రతి నెల కూడా 5,000 రూపాయలు ఆయన ఇవ్వడం జరుగుతుంది సొంత జీతం నుంచి. సొంత జీతం అందరికీ ఇస్తున్నారు. అదే కాకుండా ఇంకా ఏదైనా అనాదిగా జరిగిన వాళ్ళకుంటే వచ్చి డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళకి. అదే కాదండి, ఏదో అక్కడ ప్రమాదం జరిగింది అనుకోండి, ఆయన ద్వారాగా ఏదో ఆయన తోచింది ఇచ్చి సంతోషించి జనం పలికి వెళ్తున్నాడు. అలాంటివి చేసి కూడా కావాలి కదా. అదండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ పిఠాపురంలో డెవలప్మెంట్ అన్నది చాలా బాగుందండి. చాలా బాగుంది. అంటే చాలా మంది కొంతమంది నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచేటువంటి దాఖలాలు లేవు పిఠాపురం నియోజకవర్గాలని అంటున్నారండి. అబ్బాయి మీ స్పందన? ఎప్పుడు ఆల్రెడీ మాట అనుకోకూడదండి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ అవుతాడు. ఏ చేసినోడు అవుతాడు కానీ చేయనోడు ఎవడవుతాడండి. ఇప్పుడు ఏదన్నా గౌక్కుని నీ దగ్గరికి ఏదో వచ్చాం, ఏ పని పడితే ఆ పని చేస్తున్నాం, అలాంటప్పుడు నీకే దగ్గర రాకపోతే ఇంకోటి మాట ఎలా వినగలదు. మనకు మంచిగా జరగాలి కదా అందరికీ. ఒక ఉన్నవాడికి కాదు, లేనివాడికే కాదు, అందరికీ మంచి జరగాలి. లేనంటి వాళ్ళకి కూడా బాగా జరుగుతుంది. అది కావాలి. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురంలో. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందండి? బాగా జరుగుతుంది.
అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ 30 పడకల హాస్పిటల్ని ప్రజెంట్ ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ కింద మనకి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయండి ఇక్కడ. జరుగుతుందండి. ఆ, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడం లేదు, అసలు పిఠాపురమే పవన్ కళ్యాణ్ గారు రావడం లేదు అని చాలామంది అంటారు కదా. నాయకుడు రాకూడదండి, జనంలో మెయింటైన్ చేస్తే బాగుంటుందండి. నాయకుడు రావాలంటే సీఎం వచ్చేయండి అవతలని ఇక్కడ ఎవడో లోకల్ పట్టించుకోవాలి. ఇప్పుడు మీ బండ మీద వేసుకోవాలి, ఇంకో ఎవడు పట్టించుకోడు. కింద సాగి పరించాలి, వాళ్ళు చేయలేదు సరిగ్గా. ఎమ్మెల్యే వచ్చి అన్ని దగ్గర వాకులు తుడిచి కళ్ళ పెరిగాయండి ఎమ్మెల్యే. అతని ఓపిక ఎంతవరకు అభివృద్ధి జరుగుతుందా, డబ్బులు ఇచ్చాడా ఆ పట్టణ పని. ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నారు, అర్పణాలు చేసుకుని ధర్మంగా. డాక్టర్ ఉన్నారు, నర్సు ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుని పోతే పైడు కింద ఒకలాగే ఉంటుంది. నాయకుడు వచ్చి చేయాలంటే ఎవరు చేస్తండి, ఏ నాయకుడు వేసండి 8 సంవత్సరాలు, నువ్వు వచ్చి 30 సంవత్సరాలు పెట్టాలి, ఏ నాయకుడు అక్కడ శుభ్రం చేయలేదు. ఇప్పుడు చేసాడు 100 కడతాను, ఇంకో జరుగుతుంది. రోడ్లు వేసాడు, వేసాడు, వాటర్ వచ్చింది, కాలనీ చేశారు. ఇంకా అంతేనా అభివృద్ధి ఎవరు చేస్తాడు, ఇంకా ఏ నాయకుడు చేస్తాడు అభివృద్ధి. అభివృద్ధి చేయడానికి మనం ఉన్నాం, మన పని ఇప్పుడు మేము వెళ్తున్నాం, పని చేసుకుంటున్నాం, మా పని చేసుకున్నాం, వాడు మా జీతం ఎత్తాడు. అలాగే ఎమ్మెల్యే గారు నిధులు పిలుస్తున్నారని చక్క పెట్టుకున్నారు. కింద కూడా నాయకులు చేయలేదు కదా పని. అందరూ మన పని మనం చేసుకుని ఎవడు మాట్లాడు, మీ పని మన పని మనం వేసుకోవడానికి ఎవరు పని లేదు. నాయకుడు రావాలి, నాయకుడు ఎందుకు వస్తాడు, నాయకుడు లేకుండా అభివృద్ధి అవుతుంది. మరి చేస్తున్నారు, మరి వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, చక్కబెడుతున్నారు. మనం కూడా ఎవడ పడి ధర్మం వేసుకోండి, నాయకుడు పని లేదు. మన డబ్బు మనకు వచ్చేస్తుందని మనం చేసుకోండి పని అవ్వదు కదా. కింద వాళ్ళు కూడా పైనుంచి పోకరించేది. అతను ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, ఒక మంత్రి మొత్తాన్ని సగం చేసుకొస్తున్నారు ధర్మంగా. మిగతా నాయకులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఉన్నారని మున్సిపాలిటీ ఉన్నారు, 4 పనులు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరికైనా చేసుకోవడానికి అతను పనే ఉండదు కదా మనకి. అతను ఎంతవరకు అతను పోరాడుతున్నాడు, మనకన్నా ఎక్కువ పోరాడుతున్నాడు. పార్టీ పరంగా అందరూ పోరాడుతున్నారు. ఈయన ఎవడ కింద ఎవడు సాగలేదు, ఆడొస్తే నేను వస్తే ఈడవని ఇది మధ్యవర్తి అయిపోయింది అబ్బా. నాయకుడు అనుకున్న నాయకుడు చాలా ఇప్పుడు నాకు పిఠాపురం 15-20 సంవత్సరాలు ఓటేసాను నేను. 6 ఉన్నాయి. ఆయన ఏ నాయకుడు కూడా కరెక్ట్గా అంత లేడు, కానీ పిఠాపురం నిలబడ్డాడు, నిలదొక్కాడు. ఓడిపోయినా కూడా ఒకసారి నిలదొక్కాడు. మనం స్థాయి నెగ్గించుకున్నాం, కానీ కింద కూడా పైనుంచి రావాలి జనాలు అభివృద్ధికి. అతను చేయడానికి ధర్మాన్ని చేస్తున్నాడు, అతను హాస్పిటల్ కట్టిస్తున్నాడు, కట్టింది. ఇక్కడ కూడా కట్టుకున్నాక జనాలు డాక్టర్ కట్టుకుండాలి, అలాగే నర్సులు కట్టుకుండాలి, నాయకులు మెడిసిన్ కట్టుకుండాలి. ఏ నాయకులు మాట్లాడతాడు, ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే చేయంటే అది అవుతుందా, ఎవరు అవ్వదు. లోకేసుకున్నారు, అతను మనం చేసుకుంటున్నాడు, చంద్రబాబు అతను మనం చేసుకున్నాడు. ఇతను ప్రత్యేకంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాను ఒప్పుకున్నాడు. అతను 100 రూపాయలు హాస్పిటల్ కట్టిన కట్టిస్తున్నాడు, యువసంతగా అభివృద్ధి చేయించాడు, రోడ్లు వేయించాడు, కాలువలు చేయించాడు, డ్రైనేజ్ చేయించాడు. అతను ఏం లేదు. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు దానికి ఏమీ లేదు, కానీ జనాలే శుభ్రం చేయలేదు అంతే. మేము ఎంత అంటే పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకి ఎక్సలెంట్ 100 వేస్తామండి. దాంట్లో ఏం చూడట్లేదండి, కింద నాయకులు చేయలేదు అంతే అండి. పవన్ కళ్యాణ్ గారి విషయాలు అయితే పర్ఫెక్ట్ ఎక్సైట్ అండి. అతను చేసిన ఎవరు చేయలేదు నాకు తెలిసింది. తను తెలిసింది ఎవరు కూడా కరెంట్ కానీ హాస్పిటల్ ఎక్కడ రోడ్లు ఎక్కడ వేస్తారండి. రోడ్లు అలాగే రోడ్డు మారింది, కాలువలు మారింది, వాటర్ మారింది, ఎక్కడ శుభ్రం జరుగుతుంది. కానీ మనం కూడా కింద సర్దుకోండి. అతను వస్తేనే శుభ్రత కష్టం. అది ఒక ఎమ్మెల్యే చేయాలంటే కష్టం అండి. ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఎమ్మెల్యే చేసినట్టు దగ్గర అతను. ఇంకా జనం మనం మారాలి, మనం మారితేనే జనం మారుతారు. మేము వచ్చేస్తాం నెక్స్ట్ 170 సీట్లు వస్తాయి. ఎవరు జనాలు మారాలి, వాళ్ళు మారుతుంది. జనాలు అర్థం చేసుకుంటే జనం ఇవ్వాలి ఉంటుంది. అందుకే మేము వచ్చేస్తాం నెక్స్ట్ ఎవడొస్తా జనాలకు బాగుంటే ఎవరు ఓట్లు వేస్తాడు. నేను వచ్చేస్తాను, నేను వచ్చింది ఎవరు జనాలకు బాగుంటే ఓట్లు వేస్తాం. మనం పాలన బాగుంది ఓట్లు వేసుకున్నాం, నెక్స్ట్ వాళ్ళు పాలన ఎగ్గిస్తాం, నెక్స్ట్ పాలన ఎగ్గిస్తాం. దీన్ని ఏ ఉద్దేశం ఉండదు. ఓటమి ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఏటప్పుడు అట్టేప్పుడు ఎగ్గిస్తాను జనాలు అయితే. ఓటమి ప్రభుత్వం బాగుంది కూడా. అంటే చాలా మంది పిఠాపురం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు 2వసారి నెగ్గేటువంటి ప్రసక్తి లేదు, పిఠాపురంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగడం లేదని బయట చాలా మంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. దాని మీద మీరు అది అంటారండి. అన్నదని అలా మాట్లాడు, ఇప్పుడు గడిదని అదే మాట్లాడతాడు. పిఠాపురం నెక్స్ట్ కూడా పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు. జనసేన జెండా ఎగురుతుంది పిఠాపురంలో. ఏ ఎటువంటి ఎవరు లేదు. ఎన్ని టిప్పులు ఎవరు నెగ్గినా జనసేన జెండా పంపసే పాతేది ఇక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెగ్గకపోయినా పవన్ కళ్యాణ్ ఎవరిని పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ ఓట్లు వేస్తాము, జనసేనకి ఓట్లు వేస్తాం, ఇంకో నాయకుడికి ఓటు వేయం. అభివృద్ధి జరుగుతుంది, మాకు అంత బాగుంది. అన్నందులో మాట్లాడతాడు. పిఠాపురం ఇప్పుడు ఏంటండి, ఇంకో 5 సంవత్సరం 10 సంవత్సరం పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎక్కుతాడు. లేదా ఎవరు నెగ్గినా అతను ఎవరు చెప్తే అతను ఓట్లు వేస్తాం. అభివృద్ధి జరుగుతుంది. ఇంకా అంతకన్నా అభివృద్ధి జరుగుతున్నా బంగారు కంచాలు తీసుకొచ్చి పళ్ళు పెట్టారు కదా, ఒకడు చేసుకొస్తున్నాడు, టైం పెడుతున్నాడు, చెక్కబడుతుంది. ఇంకా అంతకీ నీకేమో అభివృద్ధి అన్నా సూత్ర జనాలు. చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ అసలు పిఠాపురం రావడమే లేదు, తొంగి లేదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి అంటే రోజు వచ్చి ప్రతి కార్యక్రమాలకి అటెండ్ అవ్వి, లేదా కొన్ని ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ పేరెంట్లకు కానీ అటెండ్ అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం డెవలప్ చేసినట్ట, లేదా ఆయన రాకపోయినా కూడా డెవలప్మెంట్ అది తప్పండి. అది అతను రాకపోయినా డెవలప్మెంట్ అవుతుందండి. అతను రాకపోయినా డెవలప్మెంట్ చేస్తున్నాడు.
పెళ్ళికి ఫంక్షన్కి బబ్బానికి వెళ్తే దానికి వెళ్ళి ఉందండి. ఒక సీఎం స్థానం ఉండి ఒక ఎమ్మెల్యే ఎలా ఉంది నెల నెల చూసి చేసుకుంటున్నాడు, అందరికి దర్శనం చెప్తున్నాడు, నేను చేస్తాను, ఇంక దానికే ఉందండి. అప్పుడు ఒక పెళ్ళికి ఒక శుభాకానికి వెళ్తాను, ఎమ్మెల్యే వేలు పెట్టి వాళ్ళు లోకల్ ఉంటారు, అతను అవ్వదు కదా అతనికి. అతను రావాలంటే బోల్డ్ సెక్యూరిటీ బోల్డ్ బందోబస్తు ఉన్నారు అతనికి. అదే కాయగప్పటి ప్రభుత్వం కాయగలుగుతుంది, అతను వస్తారు కట్టే తెలంగాణ కాయగలదు ప్రభుత్వం. ఎవరు ఉంచుంటారు, ఎవరైనా మీద పోతారు గుంపుల కింద. మరి దానికి వెళ్ళి ఉందండి అక్కడ. అతని ధర్మం అతను రాకపోయినా అతను పని చేసుకుపోతున్నాడు, ఇంకా 100 పడక హాస్పిటల్ కట్టేస్తాడు. మరి ఇంకా దానికి ఏంటండి ఇంకా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కూడా అందరికీ డబ్బున్న వాళ్ళకే చేశాడు, పేదవాళ్ళకి అసలు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని చాలా మంది మాట్లాడుతున్నారు. అలాగే లేదు, అంత డబ్బున్న వాళ్ళకి పేదలు వేసాడు. మేము మా దగ్గర తల్లిదండ్రులు లేని పిల్లలకి ఎన్నో స్పాట్లు చూపించాడు దారి. ఆయన 65 పిల్లలకి ఆడ చూపించాడు. ఇంకేంటి ఇంకా దారి చూపించుకోండి. ఇంకా గొడవ జరుగుతుంది కదా, జరిగి గొడవ కీరుగా అంటుంది కదా. ఇంకా బీవత్తం మీ ఇంకా పవన్ కళ్యాణ్ లేకపోవడం ఇంకా కారణం ఏంటి? అంటే గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వం కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి యొక్క గత ప్రభుత్వం కూడా కాదు, నాకు తెలుసు ఓట్లు వేస్తుంది కదా, ఏ ప్రభుత్వం అంతా చేయలేదు చేసినట్టుగా పిఠాపురం డెవలప్మెంట్. మా తెలుసు మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఓట్లు వేస్తాం, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏ వేస్తాను ఏ ప్రభుత్వం స్పందించలేదు. అన్న మాకు ఇల్లు లేదు ఇలా చేయనని నిమిషాల ప్రకారంగా మాదాపురం తల్లిదండ్రులు ఇల్లు కట్టించి అది చేశాడండి శ్వాస స్వర్గంగా. ఎవరు చెప్తాండి అది? మరి ఇంతమంది ఇప్పుడు అతను చేయలేదు కట్టే, మరి ఎంతమంది ఉన్నారు, మరి ఎంతమందితో ఏం చేస్తారు మరి? అది కాదు కదా, నాయకుడు రావాలి కదా స్పందించి దానికి సొల్యూషన్ దానికి సమస్య చెప్తున్నాడు కదండి. అందువల్ల అవ్వకుండా జనం ముందు దానికి వాల్యూ చేస్తున్నాడు. బాగుందండి అది. అంటే పవన్ కళ్యాణ్ గారికి 100కి ఎన్ని మార్కులు ఏమంటే మీరు ఎన్ని మార్కులు? 100కి 100 వేస్తామండి. మా దేశం నాయకులు ఇంత ఎవరు శుభ్రం చేయలేదండి, ఆయన దగ్గర చేంజ్ చేస్తున్నాయండి, కావలేదు. అమ్మ, మీరు ఈ పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, మీ వాళ్ళు ఎవరున్నారు, ఎవరి నుంచి వచ్చారు? మాది ఈ ఊరేనండి. మా తోటకాలకు ఆపరేషన్ చేసి ఆ పాప తీసారండి, బాగానే చేస్తున్నారండి. చాలా డెవలప్మెంట్ అయిందండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా బాగా డెవలప్మెంట్ అయిందండి. అంతా బాగా చూసుకుంటున్నారా, చాలా బాగా చేస్తున్నారండి అతను. అంటే పవన్ కళ్యాణ్ గారు సామాన్యులకు ఏం చేయడం లేదు, డబ్బున్న వాళ్ళకి చేస్తున్నారని అంటున్నారు. లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అసలు పట్టించుకునేటప్పుడు పరిస్థితి లేదని కూడా అంటున్నారు కదా. కాదండి, పవన్ కళ్యాణ్ గారు అందరినీ బాగానే చూస్తారండి. అతను సినిమాలు తీసుకుంటేనే బోల్డ్ డబ్బు వస్తుందండి, అదంతా మానేసి ప్రజలు చేయడానికే కదండి వచ్చారు. అంతా బాగా చేస్తున్నారండి. అంటే ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ కట్టిస్తున్నారండి, కట్టిస్తున్నారు. జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి, జరుగుతున్నాయి, అదిగో జరుగుతున్నాయండి, అన్నీ జరుగుతున్నాయి, బాగా చేస్తున్నారు. అంటే మీ ఊర్లో కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా రోడ్లు అన్నీ బాగానే చేశారండి. వస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లకి కట్ట వస్తున్నారండి, వచ్చి అన్ని స్పీచ్ కట్టిస్తున్నారండి, బాగా చేస్తున్నారండి. మొన్న కూడా ఒకరికి అదే తల్లిదండ్రులు లేదంటే ఇల్లు ఇచ్చారు, డబ్బులు కూడా నెలకు 10,000 వేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మేమైతే వేస్తామండి, మేము 100% వేస్తామండి, అతనికే వేస్తామండి ఓట్లు గట్టనే. అతను ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేయాలని, మా ఊరు బాగా చేయాలని ఇంకా కోరుకుంటున్నాను. బాగా చేస్తున్నారండి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, గవర్నమెంట్లో డాక్టర్ గారు ఏ విధంగా చూస్తున్నారు, ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? బాగానే జరుగుతుందండి, బాగా చూస్తున్నారు డాక్టర్ గారు. మా పవన్ కళ్యాణ్ ఉండని చెప్పి మాకు ఏం పర్లేదండి, బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. అంటే పిఠాపురానికి ఎమ్మెల్యే ఎవరమ్మా? పవన్ కళ్యాణ్ అండి. ఆయన మొత్తం అన్ని కూడా బాగా చూస్తున్నారు, బాగా చూస్తున్నారండి, బాగా చేస్తున్నారు. ముసలి వాళ్ళని మరి కాలేజీ వాళ్ళని అందరినీ బాగా చూస్తున్నారు కదండి. మరి చూసేదారు చూడలేదని చెప్పారు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారంటే డాక్టర్ వచ్చిందంటే బాగా చూస్తున్నారంటే కదా వచ్చారు ఎంతమందిని. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఏం చేయడం లేదని అంటున్నారు కదా. ఎందుకు చేస్తారండి, చేస్తున్నారు. ఎవరు పని మొత్తం వాళ్ళే చేస్తున్నారండి, ఎవరిని కింద పరచుకోవడదు. ఆ బాబు వచ్చినప్పుడు అలా చేసేవారు, ఈ బాబు వచ్చినా ఇలా చేస్తున్నారు. చేసే వాళ్ళని తెలియదు అనుకుంటే మన తప్పుంది, అంతే ఏం పర్లేదు చేస్తున్నారండి, చేయించున్నాడని కదండి. పవన్ కళ్యాణ్ వచ్చి చేయకపోతే వాళ్ళని ఊరుకుంటలేదు కదండి. పవన్ కళ్యాణ్ మేము చేయించకపోతే మేము వచ్చి చూడవా, మేము వచ్చి ఏమా అతను అడుగుతున్నాడు. మొన్న వచ్చారు కదా, బాగా చూసారు, చేసారు, బాగా జరుగుతున్నాయి. అతను మనసులో మాట్లాడుతున్నారు. మరి ముందు వాళ్ళు అలా మాట్లాడేది ఏంటండి, చిటికి మటుకు వస్తున్నారు. అన్న, మీది ఏ ఊరు, హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలుసా తెలియదు? మాది పిఠాపురం పల్లపు ఇదేనండి. ఇక్కడ నేను లోకల్ పిఠాపురం జనసైకిల్ని కూడా. పిఠాపురంలోనే కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత 6 నెలల లోపల వచ్చి శంకుస్థాపన చేసి 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయడానికి శంకుస్థాపన చేసి చాలా అభివృద్ధి తోడ్పడడానికి
పిఠాపురం అభివృద్ధి చెందడానికి ఆయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పిఠాపురాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా చూపించి వచ్చే ఎన్నికల్లో ఎంతో అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గాన్ని చూపించి ఎన్నికల్లో ముందుకు వెళ్దామని హామీ ఇచ్చారండి అందరికీ. అదేవిధంగా చుట్టుపక్కల 4-5 నియోజకవర్గాల నుంచి ఈ పిఠాపురం హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవడానికి చాలామంది శ్రద్ధగా ఉన్నారండి. అదేవిధంగా ఏంటంటే ఈ హాస్పిటల్లో అభివృద్ధి చేయడం వల్ల కాకినాడ హాస్పిటల్ మీద కొంచెం బర్డెన్ తగ్గి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎంతో సానుకూలంగా వైద్యం చేయించుకోవడానికి పేద పొడుగు వర్గాలు అందరికీ చేదోడు వాదోడుగా ఉండడానికి ఆయన ఎంతో సహకరించారండి. దాంతోపాటు కళ్యాణ్ గారు మా పిఠాపురంలో పోటీ చేయడం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఎప్పుడో పూర్వజన్మ సుకృతంగా మేము భావించి ఆయన మాకు ఎంతో మేలు చేకూర్చడానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడుతున్నారండి. దాంతోపాటు ఈ మధ్యన ఆయన ఒక 20 కోట్లు టెంపుల్స్ని డెవలప్ చేయడానికి శాంక్షన్ చేశారండి. ఈ హాస్పిటల్లో కాకుండా డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు, పంచాయతీ శాఖ ఇవన్నీ చాలా డెవలప్మెంట్ చేసి మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. ఎక్కడో నుంచుని ఏయో మాటలు మాట్లాడతారు కానండి, చాలామంది పిఠాపురం వచ్చి అభివృద్ధి ఎంత జరిగిందో చూస్తే వాళ్ళ కళ్ళతో వాళ్ళకి బాగా తెలుస్తుందని నా అభిప్రాయం అండి. ఈ 100 పడకల హాస్పిటల్కి సంబంధించిన బట్టి వర్కులు అయితే మనకి ఇక్కడ చాలా జరుగుతున్నాయి. మీరు చూడవచ్చు ఇక్కడ మనకి సుమారుగా 34 కోట్ల రూపాయలతోటి ఈ 100 పడకల హాస్పిటల్ అయితే ఈ రోజున మనకి ఈ విధంగా రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉందండి. దీనివల్ల మనకి సుమారుగా 4 నియోజకవర్గాల నుండి ఈ హాస్పిటల్కి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి తుని దగ్గర నుండి కానీ లేదా ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం అసెంబ్లీ నుండి అదేవిధంగా పిఠాపురం లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక సామాన్యుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత అలా ఆలోచిస్తున్నారు అన్నది ఇదొక నిదర్శనం అండి. ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మనకి గవర్నమెంట్ హాస్పిటల్ దిక్కు కాబట్టి ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని ఈ రోజున సామాన్యులు అందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో 100 పడకల హాస్పిటల్ కింద తీర్చిదిద్దేటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించి మనకి వర్క్లు చాలా క్లియర్గా ఇక్కడ జరుగుతున్నాయి చూడండి. ఇది మనకి హాస్పిటల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి బిల్డింగ్ అండి. ఇది సుమారుగా 34 కోట్ల రూపాయలతోటి మనకి ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది.